మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ జాగ్రఫీ సిరీస్లో భాగంగా 1 నుంచి 6 చాప్టర్ల వీడియోస్ మనము నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి యాక్షన్ ప్లాన్ ప్రకారం అనేసి. ఈరోజు మనం 7th చాప్టర్ అయినటువంటి లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ అనే చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ గమనిస్తే ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే. వాటితో అదనంగా మ్యాప్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మ్యాప్ 1, 2 మ్యాప్ పాయింట్స్ అడగడం జరుగుతుంది. సో ఈ చాప్టర్లో మనం చదువుకోవాల్సిన ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ వెరీ షార్ట్ 1 మార్క్ కానీ, లాంగ్ ఆన్సర్స్ ఎస్ఏ టైప్ 4, 8 కానీ ఈ చాప్టర్ నుంచి లేవు. జస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. యాక్షన్ ప్లాన్ ప్రకారము 4 క్వశ్చన్స్ ఉన్నాయి. రైజింగ్ స్టార్స్ కోసము, షైనింగ్ స్టార్స్ కోసం ఒక 3 ఉన్నాయి. మొత్తం 7 క్వశ్చన్స్ చదువుకుంటే మనకి 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసేసుకోవచ్చు. ఈ 7 కాకుండా మ్యాప్ ఇవ్వడం జరిగింది. మ్యాప్ ఇచ్చి దీని నుంచి క్వశ్చన్స్ కాదులే కానీ ఈ మ్యాప్ నుంచి వాట్ డస్ ద మ్యాప్ టెల్ అబౌట్, ఈ మ్యాప్ ఏం చెప్తుంది, ఈ మ్యాప్ దేని గురించి అని అడగడం జరిగింది. ఏం లేదు, మ్యాప్లో ఉన్న హెడ్డింగ్ రాసేస్తే సరిపోతుంది. వాట్ డస్ ద గివెన్ మ్యాప్ టెల్ అస్ అన్నప్పుడు దిస్ ద గివెన్ మ్యాప్ టెల్ అస్ అబౌట్ అనేసి ఇక్కడ హెడ్డింగ్ ఉందన్నమాట. ఈ హెడ్డింగ్ రాస్తే సరిపోతుంది. ద గివెన్ మ్యాప్ టెల్ అస్ అబౌట్ మేజర్ పోర్ట్స్ అండ్ సమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ పక్క పేజీలో కూడా ఇంకొక మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అబ్జర్వ్ ద గివెన్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అన్నాడు. ఇక్కడ ఏముంది, వాట్ డస్ ద గివెన్ మ్యాప్ టెల్ అస్, ఈ మ్యాప్ ఏం చెప్తుంది అన్నాడు. ఏం చెప్తుంది ఈ మ్యాప్? ద గివెన్ మ్యాప్ టెల్ అస్ అబౌట్, ఇక్కడ ఉన్నదన్నమాట హెడ్డింగ్. ద గివెన్ మ్యాప్ టెల్ అస్ అబౌట్ నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా, నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా అని రాసుకొని సరిపోతుంది. ఇలా మ్యాప్ నుంచి అడిగే క్వశ్చన్లు చాలా ఈజీగా ఉంటాయి. దాదాపుగా ఆన్సర్ అక్కడే ఉంటుంది. అబౌట్ అనేటప్పుడు దేని గురించి చెప్తుంది అన్నప్పుడు ఆ మ్యాప్లో రైట్ సైడ్ టాప్లో దాని హెడ్డింగ్ ఉంటుంది అనమాట. ఆ హెడ్డింగ్ రాస్తే సరిపోతుంది. రైట్, ఇప్పుడు ఈ చాప్టర్లో మొదటి ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ది, స్టేట్ ఎనీ 3 మెరిట్స్ ఆఫ్ రోడ్వేస్. రోడ్వేస్కి ఉన్న మెరిట్స్ ఏంటి? రైల్వేస్కి మనకి ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో మనం చాప్టర్లో చెప్పుకునేటప్పుడు 3 రకాలైన ట్రాన్స్పోర్ట్స్ చెప్పుకున్నాము. బై రోడ్, బై ఎయిర్, బై రైల్ అనమాట. రోడ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏమో షిప్స్, బోట్స్. రోడ్ ట్రాన్స్పోర్ట్ త్రూ వెహికల్స్. రైల్ ట్రాన్స్పోర్ట్ చెప్పుకున్నాము, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ చెప్పుకున్నాము. 4 రకాలు చెప్పుకున్నాము. వాటిలో రోడ్ ట్రాన్స్పోర్ట్ యొక్క మెరిట్స్ ఏంటి, మెరిట్స్ అంటే అడ్వాంటేజెస్, పాజిటివ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అవేంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. స్టేట్ ఎనీ 3 మెరిట్స్ ఆఫ్ రోడ్వేస్. రోడ్వేస్ యొక్క మెరిట్స్, అడ్వాంటేజెస్ అంటే పాజిటివ్స్ ఏంటో 3 పాయింట్స్ మనం రాయగలగాలి. ఎనీ 3 మెరిట్స్ అన్నాడు కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్. ఈ చాప్టర్ వెయిటేజ్ 4 పాయింట్స్ అడగొచ్చు, 2 అడగొచ్చు. కాబట్టి మినిమం 2 మ్యాక్సిమం 4 నేర్చుకోవాలి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం కోసం. చూద్దాం. 3 మెరిట్స్ ఆఫ్ రోడ్వేస్ ఏంటంటే, మొదటి పాయింట్, రోడ్స్ నీడ్ లెస్ క్యాపిటల్ దాన్ రైల్వేస్. రైల్వేస్ వేయడానికి అయ్యే ఖర్చు కంటే రోడ్వేస్ వేయడానికి ఖర్చు చాలా తక్కువ. లెస్ క్యాపిటల్ అన్నాడు. క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. దాంట్లో మనకి అయ్యే ఖర్చు రైల్వేస్కి ఎక్కువ, రోడ్వేస్కి ఎక్కువ. అంటే రోడ్వేస్కి తక్కువ, రైల్వేస్కి ఎక్కువ అనమాట. రోడ్స్ నీడ్ లెస్ క్యాపిటల్ దాన్ రైల్వేస్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ పాయింట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్స్ డోర్ టు డోర్ సర్వీస్. డోర్ టు డోర్ సర్వీస్ అని ఎందుకు అన్నారంటే, రోడ్స్ మన ఇంటిని కనెక్ట్ చేయగలవు. అదే రైల్ ట్రాన్స్పోర్ట్ మన ఇంటి దాకా రాదు. ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ, పోర్ట్, షిప్, వాటర్ ట్రాన్స్పోర్ట్ కానీ మన ఇంటి దాకా కనెక్టివిటీ ఉండదు అనమాట. సో డోర్ టు డోర్ సర్వీసెస్ అని ఎందుకు అన్నాడంటే, రోడ్స్ మన ఇంటి ముందు కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఒక ఎయిర్పోర్ట్ నుంచి మన ఇంటికి రావాలన్నా, పోర్ట్ నుంచి మన సీ పోర్ట్ నుంచి ఇంటికి రావాలన్నా, నెక్స్ట్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి రావాలన్నా కనెక్టివిటీ మనకి రోడ్సే కాబట్టి అందుకని రోడ్వేస్ ప్రొవైడ్ డోర్ టు డోర్ సర్వీసెస్ అనుకోవచ్చు. డోర్ టు డోర్ సర్వీసెస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫ్లెక్సిబుల్ సర్వీస్ ఫర్ ప్యాసింజర్స్ అండ్ గూడ్స్. ప్యాసింజర్స్ మూమెంట్కి, గూడ్స్ మూమెంట్కి ఇది ఒక ఫ్లెక్సిబుల్ సర్వీస్. సపోజ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నాం. ఒక ట్రైన్ మాట్లాడుకోలేము, షిప్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయలేము.
సో రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా చిన్న చిన్న వెహికల్స్ ద్వారా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ప్యాసింజర్స్ కూడా లార్జ్ క్రౌడ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఉన్నప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్స్ వాడుకోవచ్చులే, కానీ తక్కువ ప్యాసింజర్స్ ఉన్నప్పుడు మనము వెహికల్స్ ద్వారా చిన్న ట్రాన్స్పోర్ట్స్ అయినటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ని వాడుకోగలం. కాబట్టి దీనికి ఫ్లెక్సిబుల్ అన్నాం. ఫ్లెక్సిబుల్ అంటే ఈజియెస్ట్ అని ఇక్కడ మీనింగ్. ఈజీ సర్వీస్ ఫర్ ప్యాసింజర్స్ అండ్ గూడ్స్. ప్యాసింజర్స్ యొక్క మూమెంట్కి గూడ్స్ మూమెంట్కి ఈజియెస్ట్ సర్వీస్ ఏదంటే రోడ్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రోడ్స్ కనెక్ట్ అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. రోడ్స్ అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ను కూడా కనెక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ని బస్ స్టేషన్ని కనెక్ట్ చేసేవి రోడ్ ట్రాన్స్పోర్ట్, ఒక రైల్వే స్టేషన్ని ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేసేది రోడ్ ట్రాన్స్పోర్ట్. ఇట్లా రోడ్ ట్రాన్స్పోర్ట్స్ రెండు మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. అది ఈ పాయింట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, యూస్ఫుల్ ఫర్ స్మాలర్ డిస్టెన్సెస్. తక్కువ దూరాలు వెళ్లాల్సి వచ్చినప్పుడు మనము రోడ్ ట్రాన్స్పోర్టే ఈజీగా ఉంటుంది అనమాట. తక్కువ దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా రైల్వేస్లో, నెక్స్ట్ ఎయిర్వేస్ ద్వారా, సీ పోర్ట్స్ ద్వారా, షిప్స్ ద్వారా వెళ్ళొచ్చు. ఎక్కువ దూరాలు అయినప్పుడు అవి మనం వాడుకుంటాము. తక్కువ దూరాలకు వాడుకోవడానికి మనకి ఈజియెస్ట్ మోడ్ ఏంటంటే రోడ్వేస్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వాట్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ రోడ్వేస్ అన్నప్పుడు లెస్ క్యాపిటల్ అవసరం అవుతుందని, నెక్స్ట్ డోర్ టు డోర్ సర్వీస్ ఇవ్వగలదు అని, నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ సర్వీస్ ఫర్ ప్యాసింజర్స్ కి గూడ్స్ కి ఇద్దరికి కూడా ఇది ఒక ఫ్లెక్సిబుల్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇది అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ని కనెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, స్మాలర్ డిస్టెన్సెస్ కి దీన్ని వాడుకోవచ్చు అనేసి రాసుకోవాలన్నమాట. కనీసం 2 పాయింట్స్, మాక్సిమం 4 పాయింట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బోర్డర్ రోడ్స్? బోర్డర్ అన్నాడు ఇక్కడ. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బోర్డర్ రోడ్స్? బోర్డర్ లో మనకి బోర్డర్, మనం ఇండియా అనేది 7 కంట్రీస్ తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. ఇండియా అనేది 7 కంట్రీస్ తో ల్యాండ్ బౌండరీ, 2 కంట్రీస్ తో సీ బౌండరీ షేర్ చేసుకుంటుంది. మనకి చుట్టుపక్కల నైబర్స్ ఎవరున్నారు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, నెక్స్ట్ బంగ్లాదేశ్, ఇట్లా 7 కంట్రీస్ ఉన్నాయి. మనం ఈ 7 కంట్రీస్ తో ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళతో మనకి థ్రెట్ ఉంది అని భావించినప్పుడు, థ్రెట్ ఉన్నా లేకపోయినా అక్కడ బోర్డర్ లో మనకు రోడ్స్ అవసరం. ఎందుకంటే మన ఆర్మీని ఈజీగా అక్కడికి చేరవేర్చడం కోసం మన ఎక్విప్మెంట్, యుద్ధంలో వాడే వార్స్ లో వాడే వార్ ట్యాంక్స్ కానీ, నెక్స్ట్ మిజైల్స్ తీసుకెళ్లే వెహికల్స్ కానీ, ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళడానికి, ఆర్మీని తీసుకెళ్ళడానికి మనకి అక్కడ రోడ్స్ అవసరం. సో మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంది, BRO, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇది 1960లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే, వేరే కంట్రీకి మన కంట్రీకి ఉన్న బోర్డర్ లో స్ట్రాటజిక్ గా ఎక్కడైతే అవసరమో అక్కడ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ రోడ్స్ కి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇంపార్టెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్. ఎందుకు ఇంపార్టెంట్ ఈ రోడ్స్, మనకు ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు చూద్దాం. ఇది కూడా 2 మార్క్స్ కాబట్టి మినిమం 2 పాయింట్స్ రాయగలగాలి. చూద్దాం. బోర్డర్ రోడ్స్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బోర్డర్ రోడ్స్ చూద్దాం. దీస్ రోడ్స్ హెల్ప్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. కంట్రీని సెక్యూర్ గా ఉంచడం కోసం ఈ రోడ్స్ చాలా అవసరము అని రాసుకున్నాం. దీస్ రోడ్స్ హెల్ప్ ఇన్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. కంట్రీని సెక్యూర్ గా ఉంచడం కోసం, కంట్రీ యొక్క సెక్యూరిటీ కాపాడడం కోసం ఈ రోడ్స్ హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఏరియాస్ ఆఫ్ డిఫికల్ట్ టెరైన్. డిఫికల్ట్ టెరైన్ అంటే రోడ్స్ వేయలేని చోట్ల కూడా యాక్సెస్ కల్పిస్తుంది. అంటే డిఫికల్ట్ టెరైన్, మౌంటైన్స్ ఎక్కువ. మన కంట్రీకి పాకిస్తాన్కి మధ్యలో మౌంటైన్స్ ఉన్నాయి, మన కంట్రీకి చైనాకి మధ్యలో హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయి, నేపాల్కి కూడా అంతే, భూటాన్కి అంతే, మయన్మార్కి అంతే. ఇట్లా ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి మధ్య నేచురల్ బౌండరీస్గా ఇప్పుడు మౌంటైన్స్ ఉన్నాయి మన కంట్రీతో. ఈ నేచురల్ బౌండరీస్ దగ్గరలో మనకి యాక్సెసిబిలిటీ ఉండదు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి. ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు రోడ్స్ వేయడం ద్వారా అక్కడ ఉన్న చిన్న చిన్న విలేజెస్ కి యాక్సెసిబిలిటీ పెరుగుతుంది, వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది అనమాట. ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఏరియాస్ ఆఫ్ డిఫికల్ట్ టెరైన్ అంటే వెళ్ళడానికి కూడా వీలు లేని టెరైన్, అంటే మౌంటైన్స్, హిల్లీ స్లోప్స్, వ్యాలీస్ ఉంటాయి. ఆ ప్రదేశాల్లో కూడా రోడ్స్ వేయడానికి ఈ బోర్డర్ రోడ్స్ అనేవి సహాయపడతాయి. నెక్స్ట్, హెల్ప్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, ఆఫ్ దట్ ఏరియా, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ ఏరియా.
ఆ ఏరియాలో ఏమన్నా గూడ్స్ ప్రొడక్షన్ అయితే ఆ గూడ్స్ ని వేరే చోటకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి సహాయపడతాయి. అదే ఈ రోడ్స్ లేవనుకోండి, ఎక్కడ గూడ్స్ అక్కడే ఆగిపోతే తద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఉండదు. అప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ జరగకుండా ఆగిపోతుంది అనమాట ఆ ఏరియాకి సంబంధించి. నెక్స్ట్, దీస్ రోడ్స్ ఆర్ స్ట్రాటజికల్ గా ఇంపార్టెంట్. వేరే కంట్రీతో వార్ వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు స్ట్రాటజిక్ గా వాటిని వాడుకోవడం కోసం మనకి ఇంపార్టెంట్. స్ట్రాటజిక్ గా మన ఆర్మీని అక్కడ ప్లేస్ చేయడానికి కానీ దీనికి మనకి సహాయపడతాయి ఈ రోడ్స్. కాబట్టి ఈ బోర్డర్ రోడ్స్ అనేవి BRO అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా ఉండి రోడ్స్ వేస్తుంది. ఇదనమాట దీని యొక్క సిగ్నిఫికెన్స్. కనీసం 2 పాయింట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఈ చాప్టర్ వెయిటేజ్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై ట్రేడ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ అండ్ లోకల్ ట్రేడ్? ట్రేడ్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ ట్రేడ్ కి లోకల్ ట్రేడ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ 3 డెఫినేషన్లని ఒక క్వశ్చన్ లాగా ఇచ్చాడు అంతే. మన టెక్స్ట్ బుక్ లో ఉన్న 3 డెఫినేషన్స్ ని కలిపి ఒక క్వశ్చన్ లాగా ఇచ్చాడు. చూడండి, వాట్ ఈస్ మెంట్ బై ట్రేడ్? ట్రేడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ లోకల్ ట్రేడ్? లోకల్ ట్రేడ్ కి ఇంటర్నేషనల్ ట్రేడ్ కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అంటున్నాడు. ట్రేడ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మన దగ్గర ఉన్న గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకుంటే దాన్ని ట్రేడ్ అంటాం ఎకనామికల్ గా. చూడండి, ట్రేడ్ అనే దానికి ఏం రాసుకున్నాం మనము డెఫినేషన్. వాట్ ఈస్ మెంట్ బై ట్రేడ్? ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ని కానీ అమాంగ్ పీపుల్, ఎవరి మధ్య ఎక్స్చేంజ్ జరగాలి ఈ గూడ్స్ అనేవి? స్టేట్స్ మధ్య ఒక స్టేట్ యొక్క గూడ్స్ ఇంకో స్టేట్ కి, ఇంకో స్టేట్ యొక్క గూడ్స్ ఈ స్టేట్ కి. నెక్స్ట్, కంట్రీస్ మధ్య స్టేట్స్ మధ్య కానీ కంట్రీస్ మధ్య కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ని సర్వీసెస్ ని మనం ఏమనాలి అంటే రిఫర్ టు యాజ్ ట్రేడ్ అనాలి. ట్రేడ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అమాంగ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ అనుకోవచ్చు ట్రేడ్ అంటే. మరి ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి? చూసుకున్నాగా క్వశ్చన్ లో సెకండ్ పార్ట్ చూస్తే డిఫరెన్స్ అడిగాడు. ఇంటర్నేషనల్ ట్రేడ్ కి లోకల్ ట్రేడ్ కి డిఫరెన్స్ అడిగాడు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ లోకల్ ట్రేడ్? ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ట్రేడ్ బిట్వీన్ 2 కంట్రీస్ అనమాట. ఒక కంట్రీ ఇంకో కంట్రీతో ట్రేడ్ చేయడాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాము. ఒకే కంట్రీలో ఉన్న ఒక ప్లేస్ ఇంకొక ప్లేస్ కి మధ్య ట్రేడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ జరిగితే దాన్ని లోకల్ ట్రేడ్ అనాలన్నమాట. దాన్ని డిఫరెన్స్ అన్నాడు కాబట్టి టేబుల్ రూపంలో ప్రజెంట్ చేయడం జరిగింది. చూడండి, ఇంటర్నేషనల్ ట్రేడ్, లోకల్ ట్రేడ్ అని మనం దీన్ని డిఫరెన్షియేట్ చేసుకున్నాము. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ట్రేడ్ బిట్వీన్ 2 కంట్రీస్, 2 కంట్రీస్ మధ్య ట్రేడ్ ని మనము ఇంటర్నేషనల్ ట్రేడ్ అనాలి. అదే లోకల్ ట్రేడ్ అంటే ఏంటి? ట్రేడ్ బిట్వీన్ 1 రీజియన్, ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్ తో ట్రేడ్, ఒక రీజియన్ కి ఇంకొక రీజియన్ కి ట్రేడ్. ఆ 2 రీజియన్స్ కూడా ఒకే కంట్రీలో ఉండాలి. సేమ్ కంట్రీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడేమో 2 డిఫరెంట్ కంట్రీస్, ఇక్కడ విత్ ఇన్ ద కంట్రీ 2 డిఫరెంట్ ప్లేసెస్ మధ్య జరిగితే దాన్ని మనము లోకల్ ట్రేడ్ అనాలి. ఇది క్వశ్చన్. ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, లోకల్ ట్రేడ్. ట్రేడ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ బిట్వీన్ స్టేట్స్ అండ్ కంట్రీస్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అంటే ట్రేడ్ బిట్వీన్ 2 డిఫరెంట్ కంట్రీస్. లోకల్ ట్రేడ్ అంటే ట్రేడ్ బిట్వీన్ 1 రీజియన్ అండ్ అదర్ రీజియన్ ఇన్ ద సేమ్ కంట్రీ. ఇవి 3 డెఫినేషన్లు కలిపి ఒకే క్వశ్చన్ గా ఇవ్వడం జరిగింది. ఇది యాక్షన్ ప్లాన్ లో కూడా ఇచ్చారు కాబట్టి చదువుకోవాలి. నెక్స్ట్, వై ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కాల్డ్ ద లైఫ్ లైన్స్ ఆఫ్ నేషన్ అండ్ ఇట్స్ ఎకానమీ? ఒక కంట్రీ యొక్క ఎకానమీకి ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ అనేది, కమ్యూనికేషన్ సెక్టార్ అనేది లైఫ్ లైన్స్ అనుకోవచ్చు. ఎందుకు అంటున్నాడు. వై ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ కన్సిడర్డ్ as lifelines of a nation. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ మళ్ళీ మనం వై తీసేసి రాసాము. వై తీసేస్తే ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ కాల్డ్
లైఫ్ లైన్స్ ఆఫ్ ఎ నేషన్ బికాస్ ఎందుకంటే అని రాయడం ముందు క్వశ్చన్ లో ఉన్నదాన్ని రాసుకున్నాము. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కాల్డ్ లైఫ్ లైన్స్ ఆఫ్ ఎ నేషన్ బికాస్ ట్రాన్స్పోర్టేషన్ హెల్ప్స్ ఇన్ వేరియస్ ఎకనామిక్ యాక్టివిటీస్. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటే చాలా ఎకనామిక్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఫర్ సపోజ్ ఒక ఫార్మర్ పండించిన క్రాప్ వేరే మార్కెట్కి తీసుకెళ్ళాలి, వేరే ఇంకొక కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ అవసరం. సో తద్వారా నేషన్కి ఎకానమిక్గా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, ఎకనామిక్ ట్రేడ్ జరుగుతుంది. సో ట్రాన్స్పోర్ట్ అనేది వేరియస్ ఎకనామిక్ యాక్టివిటీస్ జరగడానికి కారణం కాబట్టి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుంది. సో కమ్యూనికేషన్ హెల్ప్స్ ఇన్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ఫ్లో అవడానికి కమ్యూనికేషన్ హెల్ప్ చేస్తుంది. అది ఆ కమ్యూనికేషన్ మరి నేషన్కి ఎలా ఉపయోగపడుతుంది, దేశానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే టు మేనేజ్ సప్లై చైన్ మేనేజ్ చేయడానికి. సప్లై చైన్ అంటే ప్రొడక్షన్ ఎంత ఉంది, ఎంత కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, ఇదంతాను మేనేజ్ చేయడానికి మనకి కమ్యూనికేషన్ అవసరం. నెక్స్ట్ పాయింట్, ట్రాన్స్పోర్టేషన్ ప్రమోట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ట్రాన్స్పోర్టేషన్ ఏం చేస్తుంది, ట్రేడ్ కూడా బిల్డ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ గా ట్రేడ్ జరగడానికి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి గూడ్స్ ఎక్స్చేంజ్ అవ్వాలన్నా ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అవసరం. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇది కూడా 4వ పాయింట్, దీస్ టూ సెక్టార్స్ అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ప్లస్ కమ్యూనికేషన్, ఈ 2 సెక్టార్స్ ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్ అంటే ఫర్ ఇంక్రీజింగ్ జీడిపి. మన నేషన్ బిల్డింగ్ లో జీడిపి అనేది ఇంపార్టెంట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నేషన్ కి జీడిపి ఇంక్రీజ్ అవ్వాలంటే ఈ 2 సెక్టార్స్ చాలా ఇంపార్టెంట్ అని రాసుకున్నాం. ఈ 4 పాయింట్లు చదువుకోండి. నెక్స్ట్ ఇందాక యాక్షన్ ప్లాన్ లో మీరు గమనిస్తే 5వ క్వశ్చన్ చూసాం, మ్యాప్ క్వశ్చన్ చూసాము. ఈ క్వశ్చన్ వాట్ డస్ ద మ్యాప్ టెల్ అబౌట్ అన్నప్పుడు హెడ్డింగ్ అక్కడ రైట్ సైడ్, మ్యాప్ కి రైట్ సైడ్ కార్నర్ లో ఉంటుంది. రైట్ సైడ్ కార్నర్ లో ఉన్నది రాసేస్తే సరిపోతుంది, వాట్ డస్ ద మ్యాప్ టెల్ అబౌట్ అన్నప్పుడు. నెక్స్ట్ ఇంకొక మ్యాప్ ఉంది సేమ్, ఇది కూడా అంతే. వాట్ డస్ ద మ్యాప్ టెల్ అబౌట్ అన్నప్పుడు ఇండియా నేషనల్ హైవేస్ అని రాస్తే సరిపోతుంది, నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ షైనింగ్ స్టార్స్ కోసం ఇంకొక 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. వేర్ అండ్ వై ఈజ్ రైల్ ట్రాన్స్పోర్ట్ ద మోస్ట్ కన్వీనియంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఎందుకు రైల్ ట్రాన్స్పోర్ట్ అనేది కన్వీనియంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనుకోవచ్చు. ఎందుకు, ఎక్కడ ఈ రైల్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియంట్ గా ఉంటుంది. మనము టెరైన్ డిఫికల్ట్ గా, మౌంటైన్స్ లో రైల్వేస్ వేయలేం, అదే ప్లేన్ ఏరియాస్ లో రైల్వేస్ ఈజీగా వేసేయచ్చు. ప్లేన్ ఏరియా మొత్తం ఫ్లాట్ గా ఉంటుంది కాబట్టి, లెవెల్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి. సో వేర్ అన్నప్పుడేమో మనము ప్లేన్ ఏరియాస్ లో ఎక్కువగా రైల్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియంట్ అని రాసుకోవచ్చు. వై అన్నాడు, వై అంటే ఎందుకంటే ఇక్కడ డిఫికల్ట్ టెరైన్ ఉండదు కాబట్టి, లెవెల్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి. దాన్నే మనము 2 పాయింట్లుగా ఎలా రాసుకున్నామో చూద్దాం. చూడండి, వేర్ అండ్ వై ఈజ్ రైల్ ట్రాన్స్పోర్ట్ ద మోస్ట్ కన్వీనియంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. వేర్ అండ్ వై 2 క్వశ్చన్లు అడిగాడు, వేర్ వై. చూడండి, ఇన్ నార్దర్న్ ప్లెయిన్స్, వేర్ అనే దానికి ఆన్సర్ ఇక్కడ నార్దర్న్ ప్లెయిన్స్ అనమాట. ఎక్కడ రైల్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియంట్ గా మనము ట్రాక్స్ లే చేయొచ్చు అంటే నార్దర్న్ ప్లెయిన్స్ లో రైల్ ట్రాన్స్పోర్ట్ ఈస్ ద మోస్ట్ కన్వీనియంట్. ఈజీగా అక్కడ ట్రాక్స్ వేయచ్చు కాబట్టి అక్కడ కన్వీనియంట్ గా ఉంటుంది, ఇన్ ద నార్దర్న్ ప్లెయిన్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ వై అన్నాడు, వై అంటే బికాస్, ఎందుకంటే దిస్ రీజన్ హ్యాస్ వాస్ట్ లెవెల్ ల్యాండ్స్. ఇది ఇంపార్టెంట్, ఈ 2 కీ టర్మ్స్ అనమాట. ఇక్కడేమో నార్దర్న్ ప్లెయిన్స్ అనేది కీ టర్మ్, ఈ పాయింట్ లో వాస్ట్ లెవెల్ ల్యాండ్స్ అనేది కీ టర్మ్. లెవెల్ ల్యాండ్స్ ఈజీగా ఫ్లాట్ సర్ఫేసెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ మనము రైల్ ట్రాన్స్పోర్ట్ ని, రైల్వే ట్రాక్స్ ని ఈజీగా లే చేయొచ్చు. చూడండి, దట్ ఆర్ గుడ్ ఫర్ లేయింగ్ ట్రాక్స్. ఈజీగా ట్రాక్స్ వేయడానికి లెవెల్ ల్యాండ్స్ అనేవి సహాయపడతాయి కాబట్టి అక్కడ మనం రైల్ ట్రాన్స్పోర్ట్ అనేది కన్వీనియంట్ గా ఉంటుంది. 2 పాయింట్లు, 2 క్వశ్చన్లు ఉన్నాయి, క్వశ్చన్ లోనే 2 ఉన్నాయి, వేర్ అండ్ వై. వేర్కి 1 మార్కు, వైకి 1 మార్కు. వేర్ అంటే నార్దర్న్ ప్లెయిన్స్, వై అంటే వాస్ట్ లెవెల్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అని రాసుకుంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్? గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్ అంటే ఏంటి?
బ్రీఫ్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడండి. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 sides 4 vertices. ఈ 4 vertices లాగా ఇండియాలో 4 మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ ని కనెక్ట్ చేస్తూ వేసే రోడ్స్ ని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్ అంటాం. ఈ 4 మెగా సిటీస్ ఏమిటి అంటే ఢిల్లీ, నార్త్ లో ఢిల్లీ, ఈస్ట్ లో కోల్కతా, సౌత్ లో చెన్నై, వెస్ట్ లో ముంబై. ఈ 4 మెగా మెట్రోపాలిటన్ సిటీస్ ని కనెక్ట్ చేస్తూ వేసే ఈ హైవేస్ ని సూపర్ హైవేస్ అనొచ్చు. ఈ సూపర్ హైవేస్ ని కన్స్ట్రక్ట్ చేసేది ఎవరంటే NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అబ్రివేషన్ ఇంపార్టెంట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నమాట. చూడండి, వాట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఆర్ సూపర్ హైవేస్. సూపర్ హైవేస్ అంటే ఏంటి, గోల్డెన్ క్వాడ్రిలేటరల్స్ అంటే ఏంటి చూద్దాం. దీస్ హైవేస్ ఆర్ 6 lane సూపర్ హైవేస్. 6 lines ఉంటాయి ఈ హైవేస్. 6 lines అంటే మధ్యలో డివైడర్, ఇటు 3 lines అటు 3 lines, టోటల్ 6 lines. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ లో ఈ హైవేస్ లో 6 lines ఉంటాయి. ఇవి వేట్ కలుస్తాయి. లింక్స్ ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై. ఏవి ఏ డైరెక్షన్ లో ఉన్నాయో చూసుకోవాలి. ఢిల్లీ అనేది నార్త్ లో ఉంది, కోల్కతా అనేది ఈస్ట్ లో ఉంది, సౌత్ లో చెన్నై, వెస్ట్ లో ముంబై. ఈ నాలుగు డైరెక్షన్ లో ఉన్న 4ని కనెక్ట్ చేస్తూ వేసిన హైవేసే మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్ అన్నమాట. ఇంకా వీటి స్పెషాలిటీ ఏంటంటే దీస్ హైవేస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై NHAI. ఈ హైవేస్ ని వేసేది ఎవరు, ఈ హైవేస్ ని ఇంప్లిమెంట్ చేసేది, మేనేజ్ చేసేది ఎవరంటే NHAI అన్నమాట. NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI అన్నమాట. నెక్స్ట్, దీస్ హైవేస్ రెడ్యూస్. ఏంటి ఈ హైవేస్ వాళ్ళ యూజ్ ఏంటంటే టైం తగ్గిస్తాయి. ఈ సిటీస్ మధ్య ట్రావెలింగ్ టైం ని, డిస్టెన్స్ ని కూడా తగ్గిస్తాయి. ట్రావెలింగ్ టైం ని, డిస్టెన్స్ ని తగ్గిస్తాయి ఈ 4 cities మధ్య. ఇది దీని యొక్క సిగ్నిఫికెన్స్, ఈ నేషనల్ హైవేస్, ఈ సూపర్ హైవేస్ యొక్క సిగ్నిఫికెన్స్ అన్నమాట. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్ యొక్క సిగ్నిఫికెన్స్, ఇట్ రెడ్యూసెస్ టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ డిస్టెన్స్ రెండు రెడ్యూస్ అవుతాయి దీనివల్ల. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ చాప్టర్ లో లాస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ అటల్ టన్నెల్. అటల్ టన్నెల్ అని ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్ గా హిమాలయ రీజియన్ లో, హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ ని కనెక్ట్ చేస్తూ. ఈ అటల్ టన్నెల్ అంటే ఏంటో చూద్దాం. ఈ అటల్ టన్నెల్ సొరంగం లాంటిది, భూమి లోపల అండర్ గ్రౌండ్ లో కన్స్ట్రక్ట్ చేసిన ఒక టన్నెల్. ఈ టన్నెల్ యొక్క లెంత్ 9.02 కిలోమీటర్ అన్నమాట. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న మనాలి అనే ప్లేస్ నుంచి జమ్మూ కాశ్మీర్ లో ఉన్న స్పితి వ్యాలీని కలుపుతూ టన్నెల్ తవ్వారన్నమాట. టన్నెల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టన్నెల్ ప్రపంచంలోనే చాలా లాంగెస్ట్ టన్నెల్, ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్. దీని లెంత్ 9.02 కిలోమీటర్. ఇది నేమ్డ్ ఆఫ్టర్ అటల్ టన్నెల్ అని ఎందుకన్నారంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఆయన గుర్తుగా ఈ టన్నెల్ కి పేరు పెట్టారు. చూడండి, దిస్ ఈస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ టన్నెల్. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ దిస్ టన్నెల్ ఈజ్ 9.02 కిలోమీటర్. దీని లెంత్ 9.02 కిలోమీటర్. దిస్ టన్నెల్ కనెక్ట్స్ మనాలి. ఈ మనాలి అనేది హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న మనాలి నుంచి లాహుల్ స్పితి వ్యాలీ అనే ప్లేస్ ని కనెక్ట్ చేస్తుంది. దిస్ టనెల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్. ఈ టనెల్ కి పేరు ఎలా పెట్టారంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి జ్ఞాపకార్థంగా ఆయనకు గుర్తుగా ఈ టనెల్ కి ఆయన పేరు పెట్టారు, అటల్ టనెల్. సో ఇది 4 points 2 marks క్వశ్చన్ కాబట్టి 2 points నేర్చుకోవడం. ఇది ఈ చాప్టర్ లో ఉన్నటువంటి 2 marks క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇది ఇక్కడతో జాగ్రఫీలో ఉన్న 7 chapters యొక్క నోట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ జాగ్రఫీ సిరీస్ మొత్తం ఒక ప్లేలిస్ట్ లాగా మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. 7 chapters నుంచి 7 videos నేర్చుకొని 25 out of 25 సాధించడానికి ప్రయత్నం చేయండి.